ఇండియాలో మన ఫ్యామిలీకి దూరంగా ఉంటూ అమెరికాలో ఎన్ని కష్టాలు పడుతున్నా ఫ్రైడే కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ బిర్యానీ. అదండి మరి, బిర్యానీ ఈజ్ లైఫ్. వైఫ్ ఈజ్ లైఫ్. రాంగ్ సైడ్ పట్టుకుంటే రక్తాలే. ఇంకా డైలాగ్ కూడా పూర్తి చేయలేదు, అప్పుడే లిక్విడ్ చేస్తే కదా. ఏమేం నేను కొంచెం వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా. చేసుకో, కానీ రిలీజ్ మాత్రం బయటే చేసుకో. ఇంట్లో పిల్లలు నేను ఉంటాం. ఎంత మాట అన్నావే, నేను రిలీజ్ పోస్ట్పోన్ చేస్తా. ఇదిగో ఆ పని మాత్రం చేయకు, మేము ఇప్పుడు నిద్రపోవాలి. బిర్యానీ తింటే గ్యాస్ రిలీజ్ అవ్వక థియేటర్లో సినిమా రిలీజ్ అవుద్దా ఏంటి? సరే వాకింగ్ చేసి వస్తా. ఏ జిల్లా ఏ జిల్లా పిల్ల మీది ఏ జిల్లా ఏ జిల్లా ఏ జిల్లా న్యూ జెర్సీ న్యూయార్క్. ఈవిడెవరో ఇంత కష్టపడిపోతుంది ట్రాష్ కింద వేయడానికి. మనం ఏమన్నా హెల్ప్ చేద్దామా ఏంటి? మన బద్ధకానికి ఇప్పుడు అక్కడ దాకా ఏం వెళ్తాంలే, మన పని ఏదో మనం చూసుకుందాం. అమ్మా, భయపడి చచ్చా. మన పక్క సందులో పరమేశ్వరి గారు మతం ఏమన్నా మార్చుకున్నారా ఏంటి? లేదు, ఎందుకు? బుర్కాలో కనిపిస్తేను. బుర్కాలో కనిపించిందా, బుర్జు ఖలీఫాలో కనిపించిందా? లేదే, మియా ఖలీఫాలా కనిపించింది. ఆవిడెవరు? మీకు టీమ్మేటా? టీమ్మేటా? ఆ ఊహే ఎంత బాగుందో. అయినా అర్ధరాత్రి వేళ అర్థం లేకుండా మాట్లాడుతున్నారేంటి? అదేనే, ఇందాక వాళ్ళ గరాల నుంచి ట్రాష్ క్యాన్ బయట పెట్టడానికి తెగ కష్టపడిపోతుంటేను నేనేమన్నా వెళ్ళి హెల్ప్ చేద్దామా అనుకున్నా. సర్లే నా పనిలో నేను ఉన్నా కదా అని ఊరుకున్నా. గరాజ్ దగ్గర కనపడ్డం ఏంటి? వాళ్ళు ఇండియా వెళ్ళారు, 2 weeks దాకా రారు. ఇండియా వెళ్ళారా? మరి నేనెవరిని చూశానంటావు? ఏ దయ్యాన్నో చూసుంటాం. దెయ్యాన్నా? దెయ్యాలే ఇంట్రెస్టింగ్, అందులోనూ ఆడదెయ్యమంట. వెరీ ఎగ్జైటింగ్, అర్జెంటుగా చూసేయాలి. అది దయ్యము, షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చిన హీరోయిన్ కాదు. అలా పరిగెడతావేంటి? ఊరి నాయనో, ఈ నక్కడకులేంట్రా బాబు. బాబా సాయి బాబా నీవు మావలే. ఏదైతే అదే, లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఎవరు లేరే. ఈ ట్రాష్ క్యాన్లో ఏముందో చూద్దాం. ఏముంది ఇందులో? ఈ ట్రాష్ క్యాన్ ఏంటబ్బా ఎంత బరువు ఉంది? మావిడ
దెయ్యం ఎప్పుడయ్యావే? ఈవిడ పరమేశ్వరి కదా, మతం ఇప్పుడు మార్చుకుందబ్బా. ఈ పిశాచి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని నీళ్ళలా వెంటాడుతూ ఉంటుంది. ఫ్రైడే కదా, గాసిప్కి కంటెంట్ దొరుకుతుందని పంచె కొట్టుకుని పరిగెడితే బూమ్ షకలక